యత్కృత్యం తన్నకృతం యదకృత్యం కృత్యవర్తదాచరితం ఉభయో ప్రాయశ్చిత్తం శివ తవ నామాక్షరద్వయోచ్చరితం శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి 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 వా భజ నమః శివమేవ నిరంతరం భజ నమః శివమేవ హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ శోభాని. ఈరోజు ఇంకొక హిడెన్ టెంపుల్, శివయ్య టెంపుల్, శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తున్నాను రండి. నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఆన్ ద వేలోనే వీడియో తీసుకుని వెళ్తున్నాను, మీకు చూపిస్తాను. నేనైతే సంతపేట ద్వారా బయలుదేరుతున్నానండి. సంతపేట నుంచి నేను బైపాస్ రోడ్, మంది ఆడ బ్యాన్స్ రోడ్లు ఉంది కదా, బెంగళూరు హైవే బ్యాన్స్ రోడ్లు, అలా వెళ్తున్నానండి. ఎందుకంటే రోడ్డు ఖాళీగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. నేను ఈవినింగ్లో వెళ్తున్నాను. ఎక్స్పెషల్లీ నేను 4 o'clock 4:10కి బయలుదేరుతున్నాను ఇంటి నుంచి. ఇదిగోండి, ఇక్కడ నుంచి నేను బ్యాన్స్ హోటల్కి కనెక్ట్ అయిపోయాను. బ్యాన్స్ హోటల్ ద్వారా కనెక్ట్ అలాగే రూట్కి వెళ్ళి నేను పంతరాంపల్లికి వెళ్తానండి. పంతరాంపల్లికి వెళ్ళి అలాగే నేను అక్కడ క్రాస్ చేసుకొని డైరెక్ట్గా బెంగళూరు హైవే కనెక్ట్ డైరెక్ట్ బెంగళూరు బైపాస్ కనెక్ట్ అయిపోతానండి. మనం కేజీ సత్రంకి వెళ్తున్నానండి. నేను చెప్పాను కదా, చిత్తూరు నుండి కేవలం 12 కిలోమీటర్ దూరంలో గల కేజీ సత్రం చీకురుపల్లె, కేజీ సత్రం అనే గ్రామంలో కొండపై లోయల్లో కోరిన కోరికలను సిద్ధింపజేయుటకై శ్రీ స్వయంభు శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిగా వెలసి నేటికి హఠయోగులచే పూజించబడుతూ ఎన్నో మహిమలతో తన ఉనికిని చాటుకున్న శివయ్యని, ఆ శివ టెంపుల్ని మీకు అందరికీ చూపిపోతున్నానండి. వెళ్ళి చూద్దాం రండి. నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా చేరుకున్నానండి. పంతరాంపల్లి క్రాస్ అయింది. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇక్కడ మనకి టోల్ ప్లాజాకి వచ్చేసానండి. టోల్ ప్లాజా దాటుకొని డైరెక్ట్గా వెళ్ళమంటే సంక్రాంతిపల్లి వస్తుందండి. సంక్రాంతిపల్లి దాటుకొని జస్ట్ కేజీ సత్రం ఎంటర్ అవగానే మనకి జస్ట్ మనము రైట్ తీసుకున్నామంటే మనకి అక్కడ పెట్రోల్ బంక్ ఫస్ట్ క్రాసే అండి. వన్స్ వి ఎంటర్ టు కేజీ సత్రం ఫస్ట్ క్రాస్లోనే రైట్ తీసుకున్నామంటే అక్కడ స్టార్టింగ్లోనే పెద్ద బోర్డు చూడొచ్చు మీరు, హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది. మనకు అది బ్లైండ్ ఫోల్డెడ్, మనకు అది అడ్రస్ అండి. అక్కడే మనము రైట్ తీసుకొని జస్ట్ పెట్రోల్ బంక్ ముందరే మనకు ఉందండి ఒక సిమెంట్తో ఇంకా ఆర్చ్ కడుతున్నారండి. పెట్రోల్ బంక్ పక్కలోనే సిమెంట్ ఆర్చ్ పెద్దగా ఉంటుంది, చూడండి, చూపిస్తాను నేను మీకు ఆన్ ద వేలో. ఇదిగోండి వచ్చేసాం. ఈ ఆర్చ్ లోపలికి ఎంటర్ అయినామంటే ఇక్కడి నుంచి కేవలం 2 కిలోమీటర్లే అండి, 2 కిలోమీటర్లు. నేను కార్లోనే వచ్చానండి, ఎంజీ కార్. చూడండి రోడ్ ఎంత బాగుంది చూడండి, కంఫర్ట్గా ఈజీగా, మనకి ఎలాంటి మట్టి రోడ్ అండి. చెప్పాను కదండి, ఫుల్ మామిడి తోపులే అండి. మామిడి తోపులు ఫుల్గా మామిడికాయ చెట్లే ఉన్నాయి, ఫుల్ గ్రీనరీ. మధ్యలో వే టు టెంపుల్ అండి, గుడికి దారి. చూడండి ఎన్ని మామిడికాయ చెట్లు ఉన్నాయి. మన సీజన్లో వచ్చామంటే మామిడికాయలు కూడా కోసుకోవచ్చు మరి కదా. సరే వెళ్దామండి. చుట్టూ రాళ్ళు ఉన్నాయని చెప్పాను కదా, ఉండండి చూపిస్తాను. చూడండి అక్కడ చూడండి ఎంత పెద్ద రాళ్ళు ఉన్నాయి చూడండి. మన మామూలుగా ఈ బైపాసుల్లో కొండలకి తిరుమలకి వెళ్ళేటప్పుడు మనకి చాలా దూరంగా కొండలు ఉంటాయి. ఇక్కడ ఇంకా చూస్తే మనకి రాళ్ళు దగ్గర మన ముందర ఉన్నట్టున్నాయండి. ఈ కొండల లోయల్లో ఉన్నాడండి శివయ్య, శ్రీ సిద్ధేశ్వర స్వామి. చూపిస్తానండి నేను మీకు ఈరోజు. చెప్పాను కదా నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను అనేసి. సో ఎలా ఉందో ఏమో గుడి అని నేను చూపిస్తానండి మీకు. ఓకే, ఇంకా వెళ్ళాలండి. చెప్పాను కదా 2 కిలోమీటర్స్ అనేసి. అదే మీకు నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో, అఘోరాలు, హఠయోగులు, అఘోరాలు వచ్చి కూడా దేవుడికి పూజ చేస్తారంటండి. మొన్న భీమన అమావాస్య కూడా వచ్చినారంట అఘోరాలు. నేను ఆయన ఐవర్ని అడిగానండి, నేను వాళ్ళు వచ్చినప్పుడు నాకు ఈ ఫొటోస్ కావాలి అనేసి. సో ఆయన వాళ్ళతో ఫోటో ఒకటి నాకు పెట్టాడండి, మీకు చూపిస్తానండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి కొద్ది దూరంలో తార్ రోడ్ ఉందండి. మనం అలాగే వచ్చాం కదా, ఎక్కడ లెఫ్ట్ రైట్ టర్న్ ఎక్కడ లేదండి, ఒకే రోడ్డు స్ట్రైట్గా. మనం అక్కడ ఆర్చ్ ఎక్కామంటే ఆర్చ్ నుంచి దగ్గర వచ్చేసామండి. ఇదిగోండి శ్రీ సిద్ధేశ్వర దేవాలయం. ఇదేంటండి, మామూలుగా గుడి అంటే మనకి గోపురాలు, ఆర్చులు అలా పెట్టుంటారు, కానీ ఏమీ లేదు చూడండి. ఇక్కడ మనకి నవగ్రహాల గుడి ఉందండి. నవగ్రహాలు చూద్దాం రండి దగ్గరికి. ఇది నవగ్రహాలు. అక్కడ సైడ్లో చూసారా చూడండి ఎంత బాగా పెయింట్ చేశారు. శివయ్య 3వ కన్ను చాలా బాగుంది. వచ్చేసామండి ఎంట్రన్స్కి. చలో కమాన్. ఓకే ఇక్కడేముందబ్బా, ఓ దాతులు. అదే అక్కడ రాసున్నారండి 2000లో పునరుద్భావన అయింది అని. అప్పుడు వాళ్ళ దాతులు ఇచ్చిన డబ్బులు గుడికి విరాళంగా ఇచ్చిందండి. వాళ్ళ పేర్లు అంతా రాసున్నారు. ఓం నమః శివాయ, చీకురుపల్లి. బాగుందండి శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం. వచ్చేసాం ఎంట్రన్స్ కండి, రండి. వచ్చేసామండి. కొండలు ఎంత బాగా పెయింట్ చేస్తున్నారండి. ఉండండి లైట్ వేస్తాను, ఉండండి ఒక సెకండ్. చూడండి ఉత్త రాళ్ళు అండి, చూడండి చుట్టూ రాళ్ళు. వామ్మో
ఓ ఇక్కడ వే ఉందండి, చిన్న మెట్ రాళ్ళు ఒకసారి చూపిస్తాను నేను. ఇప్పుడు ఇది వే అనుకుంటా, ఇగోండి చుట్టూ ఇదిగోండి రౌండ్గా గుడి చుట్టూ ఉండే రాళ్ళు అండి. అబ్బా పెద్ద వేపాక చెట్టు ఉందండి. అబ్బా రాళ్ళు ఎంత బాగున్నాయండి. వెళ్దామా లోపలికి, రండి. ఓం నమ శివాయ, శ్రీ సిద్ధేశ్వర స్వామి. వెళ్తున్నానండి ధైర్యంగా, వెళ్దాం కిందకి. ఎందుకంటే ఈవినింగ్ నేను నేను అక్కడ 4:10కి బయలుదేరానండి. 4:30కి రీచ్ అయిపోయాను కాబట్టి కొద్దిగా వెళ్తూనే ఉంది. వెళ్తున్నాను లోపలికి. బా రాయి ఎంత పెద్దగా ఉంది చూడండి. బా కమ్మి అక్కడ అటాచ్ ఇచ్చినా కూడా అయినా ఏం మహిమ చూడండి. విఘ్నేశ్వరాయ నమః. ఎందుకండి చూడండి అక్కడ కిందకి వెళ్ళాలండి. అబ్బా చూడండి చుట్టూ రాయలు చూడండి. వామ్ము ఎంత బ్యాలెన్సింగ్గా ఉంది చూడండి. మధ్యలో ఒక చిన్న రాయి, చుట్టూ 2 పెద్ద రాళ్ళు. మళ్ళీ కిందకి వెళ్దామండి. ఉంటాయండి ఈడొక 15 స్టెప్స్ టు 20 ఉంటాయి. ఈడొక 7 స్టెప్స్ టు 8 ఉన్నాయండి. దిగేద్దాం కిందకి. చీకురుపల్లి కానీ వాళ్ళు బాగా ముగ్గులేసి స్టెప్స్కి బాగా వెల్కమ్ చెప్తున్నారండి. వెళ్దాము. వామ్మో ఇదేంటండి చిన్నగా ఉంది సందు. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉంది. అక్కడ ఎంతమంది ఒక్కొక్కరు వెళ్ళాలనుకుంటా. ఇక్కడ దేవుడు ఉందండి, చూపించేస్తాను మీకు. చూడండి. సరే వెళ్దామండి. అంటే 2 వేస్ ఉన్నాయంటండి. ఇది వచ్చి కొద్దిగా పెద్దగా ఉంది ఇలా వెళ్ళడము, ఇది రంధ్రం ఉంది. మనం ఇలాగే వెళ్దాం చిన్నగానే. రాళ్ళు బ్యాలెన్స్ చూడండి. దాంట్లో మెట్లు ఉన్నాయి కదా, దాన్ని చెప్పండి దాన్ని చేసిన వాళ్ళకి. అబ్బో వంగిపోవాలండి, వంగదామండి. ఓం నమ శివాయ. ఇదిగోండి ఈయన గుడి పూజారండి, చంద్రయ్య స్వామి అనేసి. మేము ఫోన్ చేసి వచ్చాము వాళ్ళకి. ఎందుకంటే మామూలుగా వాళ్ళు 6 గంటలకు వస్తారండి. 6 గంటలకు వచ్చి పూజ చేస్తారు వాళ్ళు. మేము మా కోసం అనేసి మేము ఫోన్ చేస్తాం 4:30కే. మీకు చూడండి ఇక్కడ బీరువా ఉంది కదా, ఈ బీరువా పైన ఆయన నెంబర్ ఉందండి. మీరు ఖచ్చితంగా గుడికి ఏమైనా స్పెషల్గా ఆయన నెంబర్ ఉందండి. మీరు ఖచ్చితంగా గుడికి ఏమైనా స్పెషల్గా రావాలి, 4 గంటలకి అలా 3 గంటలకి మేము రావాలి, ఆంజనేయ స్వామి ఓం వీరాంజనేయమ రావాలి అనుకుంటే ఆ బీరువా మీద ఉండే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆయనకి సంప్రదించండి. ఇలా వస్తున్నామండి మేము దర్శనానికి రండి అంటే ఆయన ఖచ్చితంగా చీకూరుపల్లి ఆ గ్రామమే ఈ దేవుడి వల్లే వెలిసిందంటండి. అది కూడా ప్రాముఖ్యతగా ఆయన చెప్పారు మాకు. ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయన మాకంతా విశేషాలంతా గుడి గురించి చెప్పారండి. మీరు ఖచ్చితంగా వచ్చి ఆయనకి ఫోన్ చేసి ఇచ్చేసి దేవుడిని దర్శించుకోండి. శ్రీ సిద్ధేశ్వర స్వామి నమః. ఇక్కడ మనం ఇంకోటి ఏమంటే ఆయన ఆ శివలింగం బ్రహ్మసూత్రంతో ఆవిర్భవించిన లింగం అంటండి. బ్రహ్మసూత్రంతో ఆవిర్భవించిన లింగం అంటండి. చూడండి శివయ్య. ఓం నమ శివాయ. అందరూ మొక్కోండి. ఇప్పుడు మంగళారతి ఇస్తారండి. అందరూ స్వామికి మంగళారతి కూడా తీసుకోండి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. స్వామి ఆ బ్రహ్మసూత్రంతో ఆవిర్భవించిన లింగం చాలా విశేషం అంటండి. సో ఇదే అండి నేను చెప్పింది. కొండలోయల్లో దాగున్న శివాలయం అండి. చాలామందికి తెలియదండి. అందరూ వచ్చి విచ్చేసి కుటుంబ సమేతంగా వచ్చి దేవుణ్ణి విచ్చేయండి. ఓం నమ శివాయ. నందీశ్వరుని చూస్తామండి. నందీశ్వరుడు అక్కడే శివయ్య ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడండి. మీకు అందరికీ తెలియని ఇంకొక విషయం చెప్పేదా అండి, మనం ఏ గుడి కన్నా శివాలయం గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ నందీశ్వరుని తాకి మొక్కి అభినందించాలండి. ఎందుకంటే మనమంతా మొక్కినాక మన కష్టాలు నందీశ్వరుని చెప్పుకున్నాక ఆయన దేవుడిది మొరపోతారంటండి. దేవుడికి అంతా చెప్తారంటండి ఆయన. మా భక్తులు ఇలా ఉన్నారు, నువ్వు వాళ్ళని దీవించు అనేసి. నేను ఒక పురాణ దాంట్లో చదివానండి దాన్ని. కాబట్టి మీరు ఎవరయ్యా గుడికి శిలాయం టెంపుల్కి వెళ్ళారంటే ఖచ్చితంగా నందీశ్వరుని దర్శించుకోండి, ఆయన తాకి మొక్కేసి రండి. మన కజిన్ సిస్టర్ అండి. అక్కడ మనకి వాళ్ళే అగరబత్తి తీసిచ్చి మనము దేవుణ్ణి లైక్ మామూలుగా మనం లోపలంతా ఎంటర్ చేయరు కదండి, కానీ అక్కడ మనకి ఆయన అగరబత్తి ఇచ్చి మనమే దేవుణ్ణి అక్కడ పూజించచ్చండి. అన్ని దేవుళ్ళు, వినాయకుడు, కుమారస్వామి, లైక్ సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, సిద్ధేశ్వర స్వామి, కొన్ని నందీశ్వరుడు, అక్కడ మనం ఆరతిచ్చి అక్కడే అగరబత్తిని అక్కడ పెట్టేయాలండి. మా ఫ్యామిలీ అండి వీళ్ళు. మేమంతా కలిసి వచ్చాము ఒకేసారి ఈరోజు దర్శించుకోవడానికి. ఇదిగోండి ఈయన అండి. ఓం శ్రీ సిద్ధేశ్వర స్వామి అండి. అందరికీ నచ్చితే ఇక్కడ చూడండి. తను నా చిన్న కూతురు అండి, మై సెకండ్ బేబీ అండి. తనకి ఇప్పుడు 4 months అండి. తన్ని కూడా తీసుకొచ్చాను నేను దేవుడి దర్శనానికి తీసుకొచ్చానండి. చూస్తూ ఉంది పాప. అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో హిడెన్ టెంపుల్ని మీ ముందరికి తెస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.